తెలిసి తప్పు చేసినా తెలియక పొరపాటు చేసినా ప్రాయశ్చిత్తానికి మించిన పాప పరిహారం లేదని పెద్దలు చెప్తుంటారు. అటువంటి పెద్దల మాటలను పక్కన పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏడుకొండల వెంకన్న స్వామి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యిని కలిపి కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశారు. వారికి ఈరోజు పశ్చాత్తాపం కలిగే విధంగా ఏడుకొండల స్వామి వారికి పరివర్తన కలిగించాలని జనసేన పార్టీ నాయకులందరూ కూడాను పశ్చాత్తాప దీక్షను చేపట్టారు. రాష్ట్రంలో తొలిసారిగా ఆమదాలవలస నియోజకవర్గంలో చేపడుతున్నటువంటి ఈ పశ్చాత్తాప యాత్రకు మాత్రం జన సైనికులతో పాటు సంఘీభావం తెలిపేందుకు మాత్రం ఆ ఏడుకొండల వెంకన్న స్వామి భక్తులు కూడాను పాల్గొనడం జరిగింది. ఏదైతే వైసీపీ ఇప్పటికి కూడాను సిట్ క్లియరెన్స్ ఇచ్చిందని సుప్రీంకోర్టులో తీర్పు తమకు అనుకూలంగా వచ్చిందని చెప్పి రోడ్లు ఎక్కడం, ఇవన్నీ కూడా వారికి పశ్చాత్తాపం కలిగే పరిణామాలు కల్పించాలని ఏడుకొండల స్వామిని వేడుకునేటందుకు చేపట్టినటువంటి దీక్ష వారిలో పరివర్తన తెస్తుందా లేదా అన్న విషయం ప్రస్తుతం జనసేన నాయకులు ఎవరైతే ఇక్కడ దీక్ష నిర్వహిస్తున్నట్టు ఆమదాలవలస నియోజకవర్గం ఇన్ఛార్జి పేడ రామ్మోహన్ అంటున్నారు. చూస్తే కనుక సిట్ క్లియరెన్స్ ఇచ్చింది, సిబిఐ కూడాను తమకు అనుకూలంగా తీర్పిచ్చింది, కోర్టులో కూడాను తమకు అనుకూలంగా తీర్పిచ్చిందని చెప్తున్న వైసీపీ నేతలకు ఏ విధమైనటువంటి పశ్చాత్తాపం కలిగేందుకు ఈ దీక్షా కార్యక్రమం చేపట్టారు. సిట్ తీర్పిచ్చింది, సిబిఐ తీర్పిచ్చింది అని వాళ్ళు చెప్పుకున్నప్పటికీ ఈరోజు వాళ్ళు వాస్తవాల్ని పక్కన పెట్టి అవాస్తవాలు మాట్లాడుతున్నారు. సిట్ తీర్పు ఏమిచ్చింది? వీళ్ళు ఇన్ని లక్షల దాదాపు 6 లక్షల లీటర్లు వీళ్ళు నెయ్యి కల్తీ అంటే వీళ్ళు ఏమంటారు, ఇందులో కొవ్వు కలపలేదు అవి కలపలేదు. అసలు ఆవుకు సంబంధించిన పాలతో తయారవ్వని నెయ్యి అది. అలాగని గేదె పాలువి కాదు, రసాయనాలతో కలుషితమైన రసాయనాలతో తయారు చేసిన నెయ్యిని కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంలో వాడడం, కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది వెంకటేశ్వర స్వామి భక్తులు ఆరాధ దైవంగా భావించే వెంకటేశ్వర స్వామి లడ్డూలో కల్తీ జరిగితే ఇది కల్తీ అని అడిగినందుకు పవన్ కళ్యాణ్ గారు ముందుకొచ్చి ఆయన మాట్లాడి తెలియజేసి సనాతన ధర్మాన్ని ఈ విధంగా తొక్కుతున్నారు అన్నందుకు పవన్ కళ్యాణ్ గారు పర్సనల్ జీవితాన్ని ఎన్నో విధాలుగా ఇబ్బంది మాట్లాడుతూ అరాచకాలు సృష్టిస్తున్న వైసీపీ వాళ్ళకి ఏమనాలి? వాళ్ళు అనేక విధాలకు వాళ్ళకి నిజంగా బుద్ధి లేదు, బుర్ర లేదు, ఏమీ లేదు. వాళ్ళకి కనీసం మనుషులు కాదు వాళ్ళు. అంటే దర్యాప్తు నివేదికల్లో మాత్రం వాళ్ళకి అనుకూలంగా నివేదికలు ఉన్నాయి అన్న విషయాన్ని వాళ్ళు వెంకటేశ్వర స్వామికి చెప్పేందుకు చేసిన ప్రయత్నం కూడాను కూటమి నేపథ్యంలో ఇప్పటికి కూడా కక్ష సాధింపు చర్యల్లో భాగంగా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేసే చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. వాళ్ళు ఆరోపిస్తారు. వాళ్ళు ఇప్పుడు కల్తీ జరగలేదు అని అంటే వెంకటేశ్వర స్వామిని ప్రసాదాన్ని కల్తీ జరిగిందని మేమెందుకు బయటకు రావాలి? కూటమి నాయకులు ఎందుకు బయటకు వస్తారు? దేవుడి మీద ఎందుకు వీళ్ళు ఆడుకుంటారు? వాళ్ళు దేవుడితో ఆడుకుంటున్నారు కాబట్టి నిజాలు బయటకు వస్తారు. ఈరోజు వైసీపీ పార్టీలోనున్న కొంతమంది పెద్దలు వాళ్ళుగా ప్రత్యాతాపన పడుతూ మేము తప్పు చేశామని ఒప్పుకున్నారు. నిన్న రాత్రి నిన్న జరిగిన దీంట్లో రోజా పక్కన ఉన్న వాళ్ళు కొంతమంది చుట్టుపక్కల కూర్చున్న వాళ్ళ నాయకులు మనం బయటికి మాట్లాడుతున్నాం కానీ లోపల భయం జరుగుతుంది, వెంకటేశ్వర స్వామితో మనం ఆడుకుంటామని వాళ్ళు స్వయంగా చెప్పారు. వాళ్ళ మనసులో అది ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి ఒక క్రిస్టియను, సనాతన ధర్మాన్ని తొక్కడానికి, సనాతన ధర్మాన్ని నాశనం చేయడానికి వాడు పుట్టాడు. ప్రజలు వాడి కళ్ళుమొల్లి మాటలు నమ్మి ఆడు పాదయాత్ర చేస్తానని రాజశేఖర రెడ్డితో పోల్చుకొని ప్రజలు నమ్మి ఓట్లేసి 151 సీట్లు ఇస్తే వాడు ప్రజల్ని, ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని, హిందువుల్ని తొక్కి సనాతన ధర్మాన్ని నాశనం చేస్తూ కలియుగ దైవం పైనే మనం పడితే, కలియుగ దైవంనే మనం నాశనం చేస్తే కలియుగ దైవంలో ఉన్న హిందువులందరూ పక్కదో పడతారని ఏకంగా విదేశస్తులతో ఎన్ని లక్షల కోట్లు బేరమాడుకున్నాడో ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ విధంగా కొంతమంది వెధవలతో ఒక 30 మంది వాళ్ళ ఎదవలను కలుపుకొని ఈ విధంగా దాంట్లో కల్తీ చేసి దాన్ని 250 కోట్లు నొక్కాడు. జగన్మోహన్ రెడ్డికి నేను సూటిగా అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి నువ్వు కనీసం కుంభకర్ణుడు రాక్షసుడు తిన్నట్టు నువ్వు ఇంత ఇసుక 5 సంవత్సరాలు ఇసుక దందాలు చేసావు, భూదందాలు చేసావు, గ్రానైట్లు దందాలు చేసావు, మైనింగ్ దందాలు చేసావు, ఇన్ని లక్షల కోట్లు సంపాదించావు, ఇంకా నీకు సాలదా నేను అడుగుతున్నా. కానీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో అరాచక పాలనని పారద్రోలి ఈరోజు కూటమి ప్రభుత్వానికి అధికారం అందగట్టిన కూడాను
ప్రతిపక్ష పార్టీ హోదా కోల్పోయినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈరోజు పార్టీ లైమ్లైట్ కోసమే ఈ అంశాన్ని మాత్రం రాజకీయం చేస్తున్నారంటే ఖచ్చితంగా ఇవన్నీ కాదండి. ఈ రాజకీయం చేసి కలియుగ దైవం పైన కానీ ఇవన్నీ చేయడానికి గల కారణం ఆయనకి హిందువులంటే కక్ష, హిందువులంటే కోపం, హిందువులు ఏ విధంగా ఆయనకి 151 నుండి 11కు పడిపోయిన ఒక బాధతో వీళ్ళు జరిగిందని కూడా ఒప్పుకోకుండా ఇంకా మళ్ళీ కల్తీ జరిగిందని సిట్టు తెలియజేసింది, కోర్టు తెలియజేసింది. నీకు ప్రభుత్వం వచ్చి మొత్తం నీకు సెంట్రల్ గవర్నమెంట్ అండ్ అందరూ కూడా కలిసి జరిగిందని ఇంటర్నేషనల్ ఛానల్ మాట్లాడుతుంటే ఇంటర్నేషనల్ ఛానల్ అన్నీ ఎందుకు మాట్లాడతాయి? కల్తీ జరిగింది కాబట్టి కల్తీ జరిగిందని మాట్లాడుతున్నాయి. వీళ్ళు ఒక్కలే ఇక్కడ ఈ ఒక్క పార్టీ వైసీపీలో కొంతమంది వెధవలు అందరు నేను కొంతమంది వెధవలు మాత్రమే కల్తీ జరగలేదు అంటున్నారు. ఆ వెధవలకి వెంకటేశ్వర స్వామి దర్శనం అవ్వకూడదు. వాళ్ళ కొండ వెంకటేశ్వర స్వామి తిరుమల వారికి పైకి వెళ్ళే అర్హతలకు లేదు, ఆ మెట్టులు తాకే అర్హతలకు లేదు. అందుకని మేము డిమాండ్ చేస్తున్నాం, ఎవరెవరైతే ఈ కల్తీ జరగలేదని వాళ్ళు కప్పిపించుకునే విధంగా మాట్లాడుతున్నారో జగన్మోహన్ రెడ్డితో సహా అందరికీ తిరుపతి దర్శనానికి వాళ్ళు వెళ్ళకూడదు, వెళితే మాత్రం వెళ్ళనీయకూడదు ఉండదని నేను డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, సీఎం చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మన తిరుపతి ఏదైతే టీటీడీ బోర్డు ఉందో బోర్డు సభ్యులకి మరియు చైర్మన్కి టీటీడీ మొత్తానికి నేను కోరుతున్నాను. ఈ పశ్చాత్తాప దీక్షతోనైనా వాళ్ళలో పరివర్తన వస్తుందని భావిస్తున్నారా? అలా కాకపోతే మీ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండదు? నేను అదే చెప్తున్నా, వాళ్ళకి కానీ ప్రత్యాతాపన పడుతూ వాళ్ళు బహిరంగంగా వచ్చి క్షమాపణ చెప్పి వాళ్ళు రేపొద్దున వెంకటేశ్వర స్వామి దర్శనంకి వెళ్ళాలి. అంతేకాకుండా వీళ్ళు లడ్డు కల్తీ అవ్వలేదనుకొని వెంకటేశ్వర స్వామి కొండ మీదకి వెళ్తే నేను రేపొద్దున్న ప్రభుత్వాన్ని చెప్తాను, వీళ్ళకి దర్శనం అవ్వకూడదు, దర్శనం చేయకూడదు. వీళ్ళు కానీ అలాగని వెళ్తే ఖచ్చితంగా రేపొద్దున నేను ఆమరణ నిరాహార దీక్షగానే కూర్చుంటానని వెనుకాడనని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చూస్తే కనుక ప్రస్తుతం కల్తీ నెయ్యి విషయంలో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కొంతమంది మాత్రం పొంతం లేని సమాధానం చెబుతూ తమకు ఈ కల్తీ నెయ్యితో ఎటువంటి సంబంధం లేని చెప్తున్నారు. వారికి సంఘీభావం తెలియజేసేందుకు వచ్చినటువంటి బీజేపీ ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గం నాయుడు మనతో ఉన్నారు. చూస్తే కనుక కల్తీ నెయ్యి వ్యవహారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయానికి వినియోగించుకుంటే పరిణామాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంటే వాళ్ళ పాలనలో 2019 నుంచి 2024 వరకు హిందూ దేవాలయాల మీద అనేక దాడులు జరిగాయి. ఉదాహరణ రామ తీర్థాల్లో రాముడి యొక్క చెయ్య నరికేయడము, అలాగే రథాన్ని స్వామివారి రథాన్ని అగ్గిపెట్టి కాల్చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో ఉన్న ఉమ్మడి 13 జిల్లాల్లో అనేక దేవాలయాల్లో 2019 నుంచి 2024 వరకు రాజశేఖర్ రెడ్డి కుమారుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డికి ప్రజల నమ్మే అధికారాన్ని ఇచ్చేటట్లుగా పేదయపడి ఒక ఛాన్స్ ఇమ్మంటే మొత్తం 150 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు గెలిచినప్పటికీ మంచిగా పరిపాలన ఇవ్వలేకపోయాడు. సనాతన ధర్మాన్ని నాశనం చేసి ఆ యొక్క మన హిందూ దేవుల్ని కించపరిచేటట్లుగా పాలన చేశాడని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. చూస్తే కోట్లాది మంది భక్తుల మనోభావాన్ని దెబ్బతీసే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ ప్రసాదం అయితే పుణ్యంగా భావిస్తారో ఆ ప్రసాదంలో కల్తీని కల్పన ఏ విధంగా తీసుకోవాలి? కల్తీ అనేది ఖచ్చితంగా జరిగింది. దాన్ని సమర్థించుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఇవన్నీ. దొంగ అంటే ఊరుకోడు. అందులో భాగంగానే దొంగతనం చేసామన్న వాళ్ళు మనస్సాక్షిగా తెలుసు, వాళ్ళు మనకు తెలుసు. కానీ దాన్ని సరిపుచ్చుకోవడానికి, నొక్కివేయడానికి, హిందూ తత్వాన్ని మోసం చేయడానికి మనం హిందువులం. మనకి అన్ని మతాలు సమానమే. ఇతర మతాలను మనం గౌరవిస్తాం కూడా. కానీ మన మతాన్ని మనం సంరక్షించుకునే బాధ్యత కూడా మన యందు ఉన్నది. కాబట్టి చేసిన దాన్ని తప్పిపుచ్చుకోవడానికి జరిగిన కుట్రలో భాగంగా ఇదంతా కూడా జరుగుతుందని నేను భావిస్తున్నాను. ఇట్లాంటి వాళ్ళకి స్వస్తి చెప్పి తిరుపతి దేవస్థానంలో ప్రవేశం లేకుండా చేసి ఆ మెట్టులు కూడా తాకే స్తోమత, అర్హత వాళ్ళకి భగవంతుడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధ్య దైవము సాక్షాత్తు కలియుగ వైకుంఠం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు నమ్మే దైవాన్నే ఈవేళ మోసం చేస్తే సగటు మానవుడికి వాళ్ళు ఏం చేస్తారో, ఎలా చేస్తారో ఒకసారి ఆలోచించాలని పెద్దలందరికీ, విజ్ఞత ఉన్న పెద్దలందరికీ
పేరు పేరున నేను విజ్ఞప్తి చేస్తున్నాను. చూస్తే కనుక ప్రస్తుతం కల్తీ నెయ్యి వ్యవహారంలో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఏదైతే ఆరోపణలు ఉన్నాయో అవన్నీ కూడాను ఈరోజు నివేదికల్లో తేటతెల్లం అవుతున్నా కూడాను ఇంకా తప్పును కప్పిపుచ్చుకునే విధంగా నాయకులు వ్యవహరించే తీరును మాత్రం ఈ పశ్చాత్తాప దీక్షతోనైనా వారిలో కనువిప్పు కలిగేందుకు దోహదపడుతుందని ఆశిద్దాం. చూస్తే కనుక ప్రస్తుతం ఈ దీక్షతోనైనా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణిలో ఒక పరివర్తన వస్తుందని భావిస్తున్నారా? ప్రతి ఒక్కరికి కూడా పరివర్తన రావాలి. ఎందుకంటే వాళ్ళు చేసిన ఎదవ పనికి ఈరోజు మేమందరం కూడా జనసేన పార్టీ నుంచి ఈ ప్రాయశ్చిత్త దీక్ష చేయడం అనేది వాళ్ళు విజ్ఞతకి వదిలేస్తున్నారు. వాళ్ళు మారుతారా మారరా అనేది పక్కన పెడితే ఈరోజు మా ద్వారా అయినా సరే వాళ్ళు చేసిన ఎదవ పనికి మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 140 కోట్ల మందికి అన్యాయం జరుగుద్ది. దేవుడి దయ వల్ల అది ఏది జరగకుండా ఉండాలని వాళ్ళందరి తరపున మేము ఈరోజు దీక్ష చేపట్టాము. దీంతోనైనా సరే వాళ్ళు ఒక పరిణతి రావాలి, వాళ్ళు ఆలోచించాలి. వాళ్ళు ఆలోచించి పబ్లిక్గా క్షమాపణ చెప్తే కానీ వెంకటేశ్వర స్వామి అసలు కరుణించరనేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. చూస్తే కనుక కొంతమంది వేరమైలు కూడా ఉన్నారు. చూస్తే ఈ కల్తీ నెయ్యి వ్యవహారం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బయటకు వచ్చింది. 2 ఏళ్ల అనంతరం సిట్టు కూడాను దర్యాప్తు బృందం కూడా తేల్చింది. న్యాయస్థానంలో కూడాను ఇది కెమికల్తో వాడినటువంటి నెయ్యిని వినియోగించారు. అయినప్పటికి కూడా అందులో కల్తీ జరగలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పటికీ రోడ్లు ఎక్కడ నివేదిక తీసుకు. జై శ్రీరామ్. మేము స్టార్టింగ్లో క్రింది సంవత్సరం వచ్చే నివేదికను బట్టి అందరూ దీక్ష చేసి మా నాయకులు కూడా దానికి ఈ సంఘీభావం తెలిసి అయ్యో ఇలా జరిగింది, ఇలా జరగకూడదని క్షమాపణ దీక్ష కూడా తీసుకోవడం జరిగింది. అయినప్పటికీ అది అక్కడితో ఆపేసాం. ఫోన్లో ఇంకేముంది, తప్పు అనేది ప్రతి మానవుడిలో ఏదో ఒకరు చేస్తుంటారులే అని వదిలేసాం. కానీ ఇప్పుడు కూడా మళ్ళీ సిట్టు నివేదికలు వచ్చినప్పుడు అప్పుడు కూడా మేము సమన్వయం పాటించి మా నాయకులు వెనకని చేశారు. ఒక 1 నెల రోజులు, 15 రోజుల పాటు కామ్ గుండిపోయారు. ఏ జరుగుతుందో చూద్దాంలే అని చెప్పి ఊరుకుంటే వాళ్ళే ముందుకొచ్చి పెట్టలేకపోయి అది కొవ్వు, పంది కొవ్వు కాదంటారు. అంటే వాళ్ళకే తెలుసు అది కల్తీ నెయ్యి అని తెలుసు. కాకపోతే పంది కొవ్వు అని అప్పుడు అన్నారు, పంది కొవ్వు కాదని అంటారు తప్పితే కల్తీ నెయ్యి అని వాళ్ళకే తెలుసు. ఎప్పుడైతే వాళ్ళు మళ్ళీ బయటకు వచ్చి వాళ్ళు విపరీతమైన పెట్టలేకపోతుంటప్పుడు మా నాయకులు కూడా బయటకు వచ్చి ఇది తప్పు, మీరు తప్పని ఒప్పుకోండి, తప్పును ఒప్పుకోకుండా మీరు క్షమాపణ అడగకుండా మీరు ఎలాగ ప్రజల్ని ఎంతవరకు మోసం చేస్తారని అతను బయటకు రావడం జరిగింది. అతనికి అనుకూలంగా అతని ఆధ్వర్యంలో మా జనసేన నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు మేము దీక్ష చేపడుతున్నాం. ఈ దీక్షలో మేము చెప్పవలసింది ఏంటంటే హిందూ ధర్మం పైన ప్రతి మతస్థులు కూడా కుట్ర పొందుతారు. అందులో భాగంగా వైసీపీ కూడా చేసింది. ఈ వైసీపీ ఇలాంటి కుట్రలు ఇలాగ ఎన్నకాలం బట్ట చేస్తుంది. కాకపోతే ఇది ఒక్కటే బయటకు వచ్చింది. దీన్ని ప్రతి హిందూ కూడా ఖండించాలి. హిందువులు ఏం చేస్తారంటే దేవుడు తన పని తను చేసుకుని వెళ్ళిపోతాడు. తప్పు చేసిన వాళ్ళు క్షమిస్తాడు, తప్పు చేసిన వాళ్ళకి ఎప్పుడు ఒక రోజు శిక్ష పడుతుందని వదిలేస్తారు. అలా మనం వదలకూడదనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్. చూస్తే కనుక ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల తాలూకు వ్యవహార శైలి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మభ్యపెట్టే విధంగా ఉందా? తప్పకుండా అండి. ఇది ఎందుకంటే గత 2022లోనే కల్తీ జరుగుతుందని టీటీడీ పాలక మండలికి తెలియజేయడం జరిగింది. కానీ అప్పటి ఈఓ గారు, అప్పటి చైర్మన్ గారు, అప్పటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీన్ని బయటకు రాకుండా కల్తీ జరుగుతుందని తెలిసి కూడా దాన్ని సహకరించారు. దాదాపుగా 60 లక్షల లీటర్ల నెయ్యి జరిగింది. 250 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది. అసలు ఇది కల్తీ కాదంటున్నారు. అసలు మేమంటుంది ఇది నెయ్యే కాదు, రసాయనాలతో తయారు చేసిన నెయ్యి. సో అది నెయ్యి ఎలాగవుతుంది? కాబట్టి ఇప్పుడున్న గత ప్రభుత్వం చేసిన తప్పులకి ఈ ప్రభుత్వం ఆ యొక్క అవినీతిని వెలుగు తీసుకురావడం కోసం సిట్టుకి ఏర్పాటు చేసింది. ఈ ఎపిసోడ్లో అప్పటి ప్రభుత్వం హయాంలో ఈవోగా ఉన్న సింగాల్ ఈరోజు మళ్ళీ దర్యాప్తు బృందంకి సహకరించకపోలేదన్నటువంటి నెపంతో ఆయన కూటమి ప్రభుత్వం తొలగించింది అంటే అలా కాదండి. ఇప్పుడు సహకరించదని పక్కన పెడితే ఆయన అవినీతి ఎదుర్కొన్నాడు. సో అవినీతి ఎదుర్కొన్నాడు కాబట్టి ఆయన పక్కన పెట్టావు. ఇప్పుడు అవినీతి ఎదుర్కొన్నాడు, నేను అవినీతి చేశానని చెప్పుకుంటారు ఏంటండి? చెప్పరు. నేను చేయలేదని చెప్తారు. ఇప్పుడు జరిగిన జగన్ ప్రభుత్వం మాజీ గవర్నమెంట్ కూడా అదే చెప్తుంది. అంటే ఇప్పుడు వాళ్ళు నేను తప్పు చేశామని చెప్పుకుంటే ప్రజలు క్షమిస్తారేంటి? క్షమించరు. అలా క్షమించలేదు కాబట్టే 150 సీట్ల నుంచి 11 సీట్లు తెచ్చారు. ఇప్పుడు మీరు నిజంగా తప్పు చేశాను ఒప్పుకుంటే వాళ్ళకి భవిష్యత్తు ఉండదనే వీటితోటి వాళ్ళేమో ఇప్పుడు అది కొవ్వు కలవలేదు అని చెప్తున్నారు. వీళ్ళే కూటమి నాయకులే దాన్ని ప్రలోభ చేస్తున్నారని చెప్తున్నారు. కానీ అసలు అది నెయ్యి కానప్పుడు, రసాయనంతో చేసినప్పుడు ప్రజలు గమనించాలి ఈ విషయాన్ని. ఎందుకంటే మన అందరం చదువుకున్న వాళ్ళం. సాక్షాత్తు ఆ కలియుగ వెంకటేశ్వర దైవాన్ని కించపరిచేలా ఇలా చర్యలు ఉన్నాయి. సో దీన్ని ఈ కూటమి ప్రభుత్వం సహించదు. అలాగే ఆ వెంకటరమణమూర్తి కూడా సహించడని నేను మనవి చేసుకుంటున్నాను. కనుక ప్రస్తుతం ఏదైతే కల్తీ నెయ్యి వ్యవహారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడాను కనువిప్పు కలగాలి. ఈ ఏదైతే చేపట్టినటువంటి
ప్రాయశ్చిత్త దీక్ష కారణంగానైనా వారిలో పరివర్తన కలిగి చేసిన తప్పును ఒప్పుకొని ప్రాయశ్చిత్తానికి మించినటువంటి పాప పరిహార్థం లేదన్నటువంటి పెద్దల నానుని మాత్రం వారు పరిగణలోకి తీసుకోవాలి. 5 ఏళ్ల పాటు కోట్లాది మంది హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వారు వ్యవహరించే శైలి, దర్యాప్తు సంస్థలు కూడా తేటతెల్లం చేసిన న్యాయస్థానంలో కల్తీ జరిగింది. కాకపోతే ఆవు పాలతో చేసినటువంటి నెయ్యిని కాకుండా రసాయనాలతో కూడినటువంటి నెయ్యిని వినియోగించారన్నటువంటి విషయం ఎక్కడ ప్రజలు తిరుగుబాటు చేస్తారన్న ఉద్దేశంతో పార్టీ ఉనికిని కాపాడుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాన్ని మాత్రం కూటమి నేతలతో పాటు ఈరోజు జనసేన సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగానే ఈరోజు ప్రాయశ్చిత్త దీక్షను చేపట్టింది. ఈ విషయంలో ఎవరైతే ఆ ఘాతకానికి పాల్పడ్డారో వారందరినీ కూడా తిరుమల తిరుపతి మెట్లు తాకే అవకాశం కూడా టీటీడీ బోర్డు మాత్రం కల్పించకూడదు. వారు బహిరంగ క్షమాపణ చెప్పినాడే ఆ స్వామివారి దర్శన భాగ్యానికి మాత్రం వారికి అనుమతినివ్వాలని చెప్పి వారు డిమాండ్ చేస్తున్నారు. మరి ఇటువంటి డిమాండ్ల నేపథ్యంలో ఇప్పటికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు జరిగినటువంటి ఈ తప్పిదానికి యావత్ హిందూ మనోభావాలు దెబ్బతీసిన పాపానికి వారికి క్షమాపణ చెప్తారా లేదా అనే విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, ఆర్టీవీ శ్రీకాకుళం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.